CSA Provincial Games and Sports Tournament ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా సిస్టర్స్, మదర్స్, బ్రదర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెవరెండ్ సిస్టర్ వట్టి జపమాల గారు, సుపీరియర్ జనరల్ సొసైటీ ఆఫ్ క్యాచెస్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్స్ హైదరాబాద్, అండ్ రెవరెండ్ డాక్టర్ ఉడుమల షోర్లి గారు, ప్రొవిన్షియల్ సుపీరియర్ CSA ఇమ్మాక్యులేట్ మేరీ ప్రొవిన్స్ మంగళగిరి గారు, రెవరెండ్ సిస్టర్ యుడెన్ జూలియట్ గారు, రెవరెండ్ సిస్టర్ యానీ జ్యోతి గారు, రెవరెండ్ సిస్టర్ నక్షత్రం గారు, అండ్ ఆల్ దోస్, ఫాదర్ జోసెఫ్ రెడ్డి గారు, ఫాదర్ ఆఫ్ ద చర్చ్, మిసెస్ ప్రమీల, ఫార్మర్ చైర్పర్సన్ ఆఫ్ కోదాడ మున్సిపాలిటీ, లక్ష్మణ్ రెడ్డి గారు, వంగవీటి రామారావు గారు, అల్తాఫ్ గారు, బజ్జు వెంకటరెడ్డి గారు, వేదికైన పెద్దలందరికీ, అలుమ్నై ఆఫ్ ద స్కూల్, చిన్నారులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం. నేను మీ ప్రోగ్రాంలో కొనసాగడానికి ఎంతో ఇష్టపడుతున్నా. నాకు హైదరాబాద్ లో మన ప్రోగ్రాం ఉంది, అందుకోసమే లేట్ అవుతుంది కాబట్టి నేను ముందు మాట్లాడిపోతున్నాను. ఒకటి, ఈ 19వ CSA స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను CSA సంస్థ 2 రాష్ట్ర స్థాయి క్రీడలను కోదాడలో నిర్వహించడం అభినందనీయం. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి క్రీడలు వారి సంస్థలు ఉన్న ప్రాంతాల్లో నిర్వహించుట దశాబ్దాలుగా జరుగుతుంది. ఈ క్రీడల్లో 14 మంది స్పోర్ట్స్ పర్సన్స్, వివిధ ప్రాంత విద్యార్థులు తరచూ ఒక చోట కలుసుకొని ఆటల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ క్రీడల వల్ల సంపూర్ణ వికాసం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. కోదాడలో CC రెడ్డి కాన్వెంట్ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. ఈ కాన్వెంట్ కి ఈ స్థలదాత చింతచంద్రారెడ్డి గారు కూడా నాకు గుర్తొస్తున్నారు. వారు నాకు మిక్కిలి మిత్రుడు. మరి ఈ సంస్థకి స్థలం దానం చేసి ఈ రోజు ఈ సంస్థ అంచెలంచెలుగా ఇంత అద్భుతంగా ఎదగడం కూడా నాకు ఎంతో సంతోషం, సంతృప్తినిస్తున్నాయి. ఈ సంస్థ ప్రతినిధులకి, మేనేజ్మెంట్ కి, స్టాఫ్ కి, స్టూడెంట్స్ కి నా శుభాకాంక్షలు. ఈ ప్రాంత విద్యారంగంలో CC రెడ్డి కాన్వెంట్ కి ప్రత్యేక స్థానం ఉందనేది నిస్సందేహం. వారి క్రమశిక్షణ, కృషి, నాణ్యమైన విద్యను అందించడంలో వారు విజయం సాధించవలనే వారు 50వ వార్షికోత్సవంలో మరి ముందుకు వెళ్తున్నారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మొదటి నుంచి కూడా కోదాడలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ సామాన్యులకు మంచి విద్య అందించడంలో ముందుంటున్నారు. మరి విద్యార్థులు క్రీడలకు మంచి ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీడల్లో మంచి అవకాశాలు రావటమే కాకుండా ఉద్యోగ అవకాశాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ క్రీడల వల్ల విద్యార్థులు సంపూర్ణ వికాసం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మరి వేదిక మీద మిత్రులు, సిస్టర్స్, బ్రదర్స్, మరి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అదేవిధంగా ఈ క్రీడల్లో పాల్గొంటున్న చిన్నారులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ CC రెడ్డి కాన్వెంట్ తో నాకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. అందుకనే వాస్తవంగా ఈరోజు హైదరాబాద్ లో మరో ముఖ్యమైన కార్యక్రమం ఉన్నా నేను తప్పనిసరిగా కొద్ది నిమిషాల కోసమైనా వచ్చిపోతానని చెప్పి మరి సిస్టర్ చెప్పడం జరిగింది. CC రెడ్డి కాన్వెంట్ యాజమాన్యాన్ని మనం చేస్తున్నా, మీకు ఎటువంటి సాయం అవసరం ఉన్నా మీ స్కూల్ నడపడంలో, మీ మొత్తం సంస్థ విషయంలో, గతంలో ఒకసారి మీరు ఎయిడెడ్ టీచర్స్ విషయంలో నా దగ్గరికి రావడం జరిగింది.
మరి అది నేను ప్రయత్నం చేశాను, ఏమైందో నాకు తెలియదు. మరి ఆల్ ద సిస్టర్స్ హియర్ అండ్ ఆల్ ద టీచర్స్, డెఫినెట్లీ మీకు ఎటువంటి సహాయం ప్రభుత్వం నుంచి, నా నుంచి మీరు ఏ సహాయం పొందాలనుకున్నా డెఫినెట్లీ అప్రోచ్ మీ. మరి చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు, నేను చాలా చిన్ననాడు ఈరోజు ఇది చూసి చాలా ఆనందించాను. లిటిల్ ఫ్లవర్ స్కూల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి. నేను 2 సంవత్సరాలు లిటిల్ ఫ్లవర్ స్కూల్ చదువుకున్నా నాంపల్లిలో. అదేవిధంగా సెయింట్ ఆన్ స్కూల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి. నేను కూడా కొన్ని సెయింట్ ఆన్ స్కూల్ రామచంద్రపురంలో చదువుకున్నాను. క్రైస్తవ విద్యా సంస్థలతో నాకు చాలా ఏళ్ళు మరి మంచి సంబంధం ఉంది. ఈ ప్రాంతం మొత్తం కూడా క్రైస్తవ సమాజంతో కూడా అత్యంత మరి మంచి సంబంధం ఉంది. మరి క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది నేను ఉన్న ఈ 32 ఏళ్ళ రాజకీయంలో నన్ను ప్రేమించి అభినందించినందుకు, అభిమానించినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా మీరు ఈ 19th గేమ్స్ అండ్ స్పోర్ట్స్ టోర్నమెంట్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మీ ఇన్స్టిట్యూషన్స్ కి మరి నా నుంచి వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి సహాయం అవసరం ఉన్నా, అవకాశం ఉన్నా తప్పనిసరిగా నేను మీ ఎంబడి ఉంటానని చెప్పి సభాముఖం మనం చేస్తూ, నన్ను ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుందని నేను క్షమించమని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్.